హాయ్ ఫ్రెండ్స్, ఇది మా ఫస్ట్ వీడియో. ఈరోజు క్యాప్సికమ్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. క్యాప్సికమ్ అన్నీ క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత ఎంత వీలైతే అంత చిన్న చిన్న స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. అలా అయితేనే మనకి తొందరగా బాయిల్ అవుతుంది. నెక్స్ట్ ఒక చిన్న ఆనియన్ తీసుకొని అవి కూడా సన్నటి స్లైసెస్ లాగా చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 3 పచ్చిమిర్చి సరిపోతుంది. అవి కూడా చిన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకుంటే సరిపోతుంది. మిర్చితో ఇప్పుడు మన కటింగ్ ప్రాసెస్ అయిపోయింది. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకుందాం. కడాయి పెట్టేసి ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేస్తే సరిపోతుంది. నెక్స్ట్ కొంచెం జీలకర్ర, తర్వాత కొంచెం ఆవాలు వేసుకోవాలి. ఆవాలు కూడా అవి కూడా కొంచెం ఫ్రై అయ్యే వరకు మనం గోలించుకోవాలి. కొంచెం చిటపట అన్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. అవి ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం మనం ప్లేట్ దానిపైన పెట్టుకుంటే బెటర్, ఎందుకంటే చిల్లీ మీద పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి. అవి కొంచెం ఫ్రై అయ్యాక మనం కట్ చేసుకొని పెట్టిన ఆనియన్స్ని కూడా వేసి ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఇదంతా జరిగేటప్పుడు స్టవ్ మనం సిమ్లోనే పెట్టుకోవాలి, లేకుంటే జీరా అనేది తొందరగా మాడిపోయే అవకాశాలు ఉంటాయి. అప్పుడు కర్రీ అనేది మనకు చేదు వస్తుంది. ఆనియన్ చిల్లీ మంచిగా ఫ్రై అయ్యేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. వీలైనంత వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది మనం ఇంట్లో వేసుకుని వాడితేనే కర్రీస్ అనేది టేస్ట్గా ఉంటాయి. కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది స్మెల్ పోయేంత వరకు మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి మనం వాటిని. అలా అయితే కర్రీ మంచి టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు చిటికెడు పసుపు యాడ్ చేసుకోవాలి. మన ఇష్టం, కొంచెం ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు, పసుపు తక్కువ తినే వాళ్ళు ఉంటారు. ఎవరికి నచ్చినంత వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. అది మంచిగా ఫ్రై అయ్యేంత వరకు మంచిగా ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. చిన్న స్లైసెస్ కట్ చేసుకుంటేనే క్యాప్సికమ్ అనేది మంచిగా ఫ్రై అవుతుంది. సీడ్స్ అనేది తీసేసుకుంటేనే బెటర్. అవి ఉంటే కర్రీ తినేటప్పుడు కూడా మనకు తగులుతుంటే కొంచెం చిరాకు అనిపిస్తుంది. అంటే ఎవరిష్టం వాళ్ళది, కానీ మేము అలా చేసుకుంటామని చెప్తున్నాం అంతే. అవి కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. మొత్తం పోపు అనేది మనం వేసిన క్యాప్సికమ్కి మంచిగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ క్యాప్సికమ్ తొందరగా ఉడకడానికి మనం కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటే ఈ క్యాప్సికమ్ అనేది తొందరగా ఉడుకుతుంది అన్నట్టు. ఇది ఒక చిన్న చిట్కా లాంటిది. ఇప్పుడు మంచిగా ఫ్రై చేసుకోవాలి, మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి కర్రీ అంతా. క్యాప్సికమ్ గోలడానికి కొంచెం టైం పడుతుంది. ఆ గ్యాప్లో మనకు అడుగంటే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ప్లేట్ పెట్టుకొని కొన్ని వాటర్ వేసుకుంటే మనకు కింద ఆవిరిలాగా పడి అడుగంటే అవకాశాలు అనేది ఉండవు. మనం కొంచెం స్టవ్ ఎక్కువనే పెట్టుకొని అది కర్రీ కొంచెం బాయిల్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే అది కొంచెం మంచిగా ఉడకడానికి. మళ్ళీ ఆ ప్లేట్ పెట్టుకోవాలి. ప్లేట్లో వాటర్ ఇంకిపోతే మళ్ళీ వాటర్ వేసుకోవాలి, లేకుంటే అవసరం లేదు, అలానే ఉంచుకోవచ్చు. మళ్ళీ ఒక 10 మినిట్స్ తర్వాత కర్రీ అనేది కొంచెం ఉడికినట్టు ఉంటుంది. ఆ తర్వాత మనం కొంచెం కారం, కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత మంచిగా కర్రీని మళ్ళీ ఒకసారి కలపాలి. కొంచెం కొత్తిమీర ఉంటే లాస్ట్కి యాడ్ చేసుకోవచ్చు, అది మన ఇష్టం. మంచిగా ఒకసారి మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ అనేది నేను ఫస్ట్ యాడ్ చేసుకున్నాను కాబట్టి మళ్ళీ వేస్తలేను. అది మనం కర్రీ అయిపోయిన తర్వాత మనకు సరిపోతుంది అనుకుంటే ఏం కాదు, లేకుంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఒక 10 మినిట్స్ తర్వాత
కర్రీ పైన మొత్తం ఇట్లా ఆయిల్ అనేది పైకి తేలినట్టు దగ్గరకు అవుతుంది. అలా అయితే మన కర్రీ అయిపోయినట్టు. దీంతో మన క్యాప్సికమ్ కర్రీ రెడీ. ఇప్పుడు మా వారు టేస్ట్ చేయబోతున్నాడు. ఎలా ఉందండి? సూపర్. థ్యాంక్ యూ.